హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోసకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి అది. దానికి కావలసినవి చూసేద్దాము. 3 చిన్నుల్లిపాయలు, కొంచెం పల్లీలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, 150 గ్రాముల పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఒక దోసకాయ. ఇప్పుడు ఇవన్నీ కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే పల్లీలు కూడా వేయించుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి పచ్చిమిరపకాయలు కడిగేసి బాండీ పెట్టి మిరపకాయలు వేపుకుందామండి. ఆయిల్ పోసుకుని పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా కొంచెం లైట్గా వేయించి పెట్టిన పల్లీలు మళ్ళీ దీనిలో నూనెలో వేయించుకుందామండి. మళ్ళీ చూశారు కదండి, పల్లీలు మిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇవి రెండు పక్కకు తీసేద్దాం. ఇప్పుడు దీనిలోనే టమాటా ముక్కలు వేసాం. ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కలు ఇలా మగ్గనిద్దామండి. దీనిలో కొంచెం ఉప్పు, చింతపండు పెట్టేసి మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టేసుకుని చింతపండు నానబెట్టేసి కడిగి పక్కన పెట్టానండి. దీనిలోనే ఒక పక్కన పెట్టయితే మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అది అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసి దీన్ని మగ్గనిద్దాం. ఈ విధంగా కలిపేసుకుని మొత్తం దీనిలోనే 2 కొత్తిమీర కాడలు ఇలా మగ్గనిద్దాం. చూశారు కదండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం మగ్గిపోయిన చింతపండు అన్నీను ఇప్పుడు స్టవ్ వేపేసేసి కొంచెం సేపు చల్లారనిద్దాం దీన్ని. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయండి, మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది రోట్లో అయితే చాలా ఇంకా బాగుంటుందండి. మాకు రోల్ లేదు, అందుకని నేను మిక్సీ వేస్తున్నాను. దీనిలోనే చిన్నుల్లిపాయ, జీలకర్ర, అలాగే ఈ చింతపండు కూడా దీనిలోనే వేసేసి ఇప్పుడు ఇదల్లా దీనిలో కొంచెం ఉప్పు, ఇది కొంచెం నలిగిన తర్వాత టమాటా గుజ్జు వేద్దామండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసేద్దాం. ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత ఎక్కువగా కాకుండా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం దీనిలో. ఇప్పుడు ఈ విధంగా నలిగిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఇలా నలిగిందండి చట్నీ. ఇప్పుడు దీనిలో దోసకాయ ముక్కలు వేసేద్దాం. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అలా ఆపుతూ వేసేస్తే సరిపోయిద్దండి, కలిసిపోతాయి. ఇంకా చూశారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఇదిగో మెత్తగాను అవ్వలేదు, ఇలా ముక్కలు ముక్కలుగా దోసకాయ పచ్చడి ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు వేయాలి ఇప్పుడు పచ్చడి. తాలింపుకి ఆయిల్ కాగిందండి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, అలాగే కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయ రెప్పలు అలాగే పెట్టుకున్నానండి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర.
తాలింపు ఇలా పోసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నానండి ఇలా. ఇంతేనండి, దోసకాయ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా కమ్మగా కారంగా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.